హే హాయ్ మామ అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చింటూ బ్రో. అయితే ఏమైందంటే అసలు చాలా రోజుల నుంచి మన యూట్యూబ్లో అయితే మన ఫుల్ వీడియోలు అసలు రావట్లే మామ. ఎందుకంటే నాకు అసలు కొంచెం కంటెంట్ దొరుకుతలేదు. ప్లస్ మళ్ళా నాకు కొంచెం టైం కూడా దొరుకుతలేదు. అందుకని వీడియో తీస్తలేను. అంటే మెయిన్ కంటెంట్ ఉంటేనే కొంచెం బాగుంటుంది కదా. ఇన్ని రోజుల నుంచి ఏం దొరక్క ఖాళీగానే ఉన్నా. అందుకని ఏదన్నా కంటెంట్ ఉంటే ఇద్దామని చూస్తున్నా, కానీ దొరుకుతలే మంచిది. మొన్న ఇద్దాం అనుకున్నా. మొన్న ఒకటి అంటే ఏడుపల్లి ఇద్దాం అనుకున్న కంటెంట్ అది మా ఫుల్ వీడియో ఇద్దాం మంచిగా తీసుకు పెడదాం అనుకున్నా. కొంచెం ఇష్యూ వల్ల పెట్టలేకపోయినా. అందుకని ఈరోజు మళ్ళీ ఈ ఫుల్ వీడియో పెడుతున్నా. కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మామ. ఏమనుకోకండి వీడియోలు వస్తలేవని. పెడతా 100% పెడతా ఫుల్ వీడియోలు, కానీ కంటెంట్ కూడా నాకు కరెక్ట్ లేదు ఇప్పుడు. అందుకని మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే 100% ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలే మామ. ఎంత 150 సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి ఇంకా అక్కడనే స్టక్ అయిపోయింది. మన వీడియోలకు అసలు వ్యూస్ కూడా వస్తలేదు తెలుసా. ఒకప్పుడేమో 1K 2K దాటిపోయినాయి. ఇప్పుడు అసలు ఆ వ్యూస్ వచ్చినప్పుడు అసలు ఆ వీడియోల మీద ఇంట్రెస్ట్ అవుతుంది తెలుసా. అట్లా అనిపిస్తుంది, మొత్తం బోర్ కొడుతుంది. వచ్చే వ్యూస్కి నేను చేసే వీడియోలకి అసలు అంత సింక్ అవుతలే. ఎందుకంటే స్టార్టింగ్ వేలు వచ్చి ఇప్పుడు 20, 30, 10 ఇట్లా వస్తే కొంచెం బాధ అనిపిస్తాం. అందుకని మీరు సపోర్ట్ చేయండి. అప్పుడు స్టార్టింగ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఏదో ఇంట్రెస్ట్ మస్తు ఏదో చేద్దామని అంటూ ఓపెన్ చేసిన, కానీ అది అక్కడనే అయిపోయింది అది. అందుకని మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీస్తా. కానీ మీరు అక్కడనే అయిపోయింది యూట్యూబ్. అది ఏదో చేద్దాం అనుకున్నా యూట్యూబ్ పెట్టి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. అందుకని కొద్దిగా ఇంట్రెస్ట్ అయింది నాకు. ఈరోజు వీడియో తోటి అయితే అంతే. అంటే మీకు వీడియో ఎందుకు వస్తలేవో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నా. అదే మామ, ఏ కంటెంట్ దొరకక కొంచెం మనకు కూడా హెల్త్ బాగాలేదు. అందుకని ఏం పెడితే వీడియోలు కూడా షార్ట్ వీడియోలు వస్తలేవు. ప్లస్ మళ్ళీ యూట్యూబ్లో లాంగ్ వీడియో కూడా వస్తలేదు. మీరు మంచిగా సపోర్ట్ చేయండి రా. ఇంతక్కడ మంచి మంచి వీడియోలు ఇద్దామని నాకు కూడా మస్తుంది. కాకపోతే మీరు సపోర్ట్ చేస్తలే. అప్పుడు పెట్టినా పోస్ట్ ఒకటి 10K సబ్స్క్రైబర్ అయితే 100 నంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేస్తాను. అది అయ్యేటట్లేదు, మనం పెట్టినట్లు ఏమంటుంది ఇది. 5 minutes later. కొంచెం జర స్టార్టింగ్ లో చేసినట్టు సపోర్ట్ చేయండి మామ. 100% మీకు బెస్ట్ కంటెంట్ అయితే నేను ఇయ్యానికైతే రెడీ ఉన్నా మామ. మీరు కొంచెం సబ్స్క్రైబర్లు అక్కడనే అయిపోయాయని చెప్పేసి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయింది వీడియోల మీద తీసుడు. స్టార్టింగ్ ఏదో అనుకొని ఏదో ఇదైతే అనుకొని ఆ ఇంట్రెస్ట్ తోటి పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్. కానీ మీరు ఆ 150 సబ్స్క్రైబర్ల దగ్గరనే అయిపోతురు, ఇంకా తగ్గుతురు కానీ పెరుగుతలే. అందుకని జర సపోర్ట్ చేయండి. మీకోసం ట్రై చేస్తా, మంచి కంటెంట్ కోసం ట్రై చేస్తా. ఇట్లనే జర మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ చేయండి మామ. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక కొత్త అప్డేట్ వచ్చింది మన యూట్యూబ్లో అయితే. ఎట్లా అంటే ఫస్ట్ అంతా 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ టైం ఉండే కదా, అది ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. అది షార్ట్ దానికి ఎంత ఉండే 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ టైం. కానీ ఇప్పట్లేదు మామ. 2027 నుంచి స్టార్ట్ చేస్తారంట. అంటే అప్డేట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఎంత 8000 వాచ్ టైం అంట. అంటే సబ్స్క్రైబర్ అంతే 1000 సబ్స్క్రైబర్ అయితే సరిపోతుంది, కానీ వాచ్ టైం పెంచేసి మామ 8000 వాచ్ టైం అంట. ఈ 4000 దానికి కింద మీద పడుతున్నాము. ఈ 8000 అంటే కష్టమే ఇంకా.
అందుకని ఇంకో 3 months 4 months లా కనీసం అప్పుడు లోపల మన ఛానల్ ఒక 500 సబ్స్క్రైబర్లు అయ్యన్నా మన ఛానల్ చిన్న మానిటైజేషన్ అవుతా అని ఆశిస్తున్నా. అదంతా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది మామ. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మంచి సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తా. ఓకే మా రైట్ ఉంటాయి.